ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించారు, చీగొట్టిరు వాళ్ళను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రాసి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలకనే ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టినరు, వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా బీజేపీలో ఎదురుతా ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలే. అసలు క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు గల్లీ గల్లీలో కూడా ఇలా జెండా పట్టుకొని, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని, కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని, కేంద్రం చేసే అభివృద్ది విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. కాబట్టి పాలమూరుతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జిల్లాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాల విషయంలో ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎడారిగా చేసింది, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసిందన్న విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడున్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. అపెక్స్ కౌన్సిల్ అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడితే కూడా మెడల్ వంచి గుంజిగచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకతను భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారం అంతా బయటపడ్డది. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కైండు, ఈ ప్రాంతానికి రాసినటువంటి కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మద్దతు తెలిపనే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. ఆ రోజు 299 టీఎంసీలు రాసినటువంటి కృష్ణా జిల్లాల వాటా విషయంలో 570 టీఎంసీలు రాసినటువంటి ప్రాంతంలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపట్టాం. మేము ఆ 299 టీఎంసీల నీటి వాటాను వాడుకున్నామంటే అవి కూడా వాడుకోలేని పరిస్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఎంపీ ఇవాళ పాదయాత్ర చేస్తే కూడా పచ్చగా ఉన్నటువంటి పాలమూరులో చిచ్చు పెట్టడానికి వచ్చినమాట. మేము వలసలు లేవట. నేనే పాదయాత్ర చేస్తుంటే, నేనే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ముంబై పోతుంటే ఆ బస్ ఎక్కి తెలంగాణ సమాజానికి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు బాగా బలిపెక్కువ, ఆయన కొడుకు కండగవరం బాగా ఇక్కడ ఉంటుంది, తల కన్నీరు ఉంటే ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి అనుకుంటున్నాయి, ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు వాళ్ళయ్యా. ఆ బీఆర్ఎస్ పార్టీ కుంపం ముచ్చిందే కేసీఆర్ కొడుకు, ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ దండం పెడతా, మీ కాలు మొక్త, ఆ కేసీఆర్ కొడుకు మాత్రం మా దగ్గర కద్దు. ఆయన ముఖం చూస్తేనే వాడు ఓటెత్తాడు. ఆయన భాష, ఆయన అహంకారం చూసే ఉన్న పార్టీ కుంపమునిది. మేము కూడా నా ఘాటుగా అవుతాం, వాడు అద్దే వద్దని చెప్పి అందరూ చీత్కరించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కదే ఇంకా అహంకారం తగ్గలే. వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఇంకా మోడీ గారిని తిడతాడు,
ఉన్న 10 సంవత్సరాలు మొత్తం మోడీ గారి టైం సరిపోయింది. కాబట్టి కృష్ణా జిల్లాల విషయంలో కానీ ఈ ప్రాంతంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో మైనార్టీ సంతుష్టికరణ విధానాల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాల విషయంలో కానీ ఏది చూసినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అవన్నీ నెమరు వేసుకుంటున్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉంది. సరే, శాసనసభ ఎన్నికల్లో ఏదో వేసినాం, పొరపాటు వేసినాం, అయిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో మేము పొరపాటు అయ్యాం. మేము ఓటు వేసేది పువ్వు గుర్తు మీద ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజల మద్దతు ఉందనే విషయం సర్వే ద్వారా స్పష్టమవుతున్నది, మాకు వస్తున్న సమాచారం స్పష్టమవుతున్నది, మా కార్యకర్తలు చూసినటువంటి సమాచారం స్పష్టమవుతున్నది, మా నాయకులు తిరుగుతుంటే ప్రజాస్పందన చూసి కూడా స్పష్టమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు సమర్పిస్తాం. వాళ్ళు ఏదో చెప్పుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడేమవుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది మాట్లాడితే కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. బీజేపీని రాకుండా చేయడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. మన ఇద్దరం తిట్టుకున్నాం, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నాడు. మన ఇద్దరం కొట్టుకుందాం, తిట్టుకుందాం. మధ్యలో బీజేపీ విషయంలో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీని రాకుండా చేయాలి. దీనికి ఏం చేయాలి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కేసీఆర్ కొడుకే ఉంటున్నాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఆయన అంటున్నాడు. ఎవరెవరు ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి. ద్రౌపది ముర్ము అని మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే కలిసి ఓడగొట్టింది వాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఓడగొట్టిండ్రు.